హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే మహిళల ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి. ఏ పథకాలకు సంబంధించి వేస్తున్నారు పూర్తిగా తెలియజేస్తాను. అలాగే రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. సో వారికి ఏ పథకాల్లో డబ్బులు అనేది వేస్తున్నారు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ నాకు కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. మన యొక్క ఏపీ ప్రభుత్వం ఎన్నికల ముందే ఈ పథకాలకు సంబంధించిన పూర్తి డబ్బులు విడుదల చేసేసి సో మళ్ళీ ఎన్నికలకైతే సిద్ధం కావాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అయితే మనకు రేపైతే మహిళల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి. అయితే ఇది ఏ పథకానికి సంబంధించి జమ చేస్తున్నారంటే మనకు వైఎస్ఆర్ చేయుత 4వ విడతకు సంబంధించిన 18,750 రూపాయలు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల మహిళలు ఎవరైనా అప్లై చేసుకొని ఉంటే కనుక అలాంటి వాళ్ళందరి ఖాతాలో రేపైతే 12 గంటలకు మధ్యాహ్నం డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి. అయితే మనకు ఈ కులాలకు సంబంధించినటువంటి డ్వాక్రా మహిళలు అర్హత ఉన్నప్పటికీ అప్లై చేసుకుని ఉంటే కనుక వీళ్ళకు కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పారు. కాబట్టి డ్వాక్రా మహిళలు కూడా డబ్బులు అయితే జమ అవుతాయి. మోడీ పథకానికి సంబంధించినటువంటి 13,000 రూపాయలు అయితే ఈసారి అయితే త్వరగా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సిద్ధంగా అయితే ఉన్నారు. అయితే మనకు ఎన్నికల ముందు అయితే విడుదల చేసే యోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా మనకు అప్డేట్ కూడా అయితే వచ్చిందండి. అయితే అమ్మఒడి పథకానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరి తల్లుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి. అలాగే మనకు నెక్స్ట్ పథకం చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఇది కూడా మనకు డ్వాక్రా మహిళలు కూడా వేస్తారు. అలాగే మనకు మహిళలు కూడా ఈ అమౌంట్ అనేది రాబోతుందండి. ఈబీసీ పథకానికి సంబంధించి ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మనకు ఎవరైతే కమ్మ, వెలమ, క్షత్రియ, వైశ్య, రెడ్డిస్, ముస్లిమ్స్ సో వీళ్ళు 45 నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉండి ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉంటే కనుక వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న ఎవరైనా అర్హులుగా ఉంటే కనుక అలాంటి వాళ్ళందరికీ అయితే మనకు అమౌంట్ కూడా అయితే వేస్తారు. మరో 2 రోజుల్లో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదలవుతాయి. అలాగే మనకు రైతులకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేయబోతున్నారండి. రైతులకు సంబంధించి ఏదైతే రైతు భరోసా పథకం ఉందో ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే వేయబోతున్నారు. అయితే ఈ డబ్బులు అనేవి ఎప్పుడు వేస్తారంటే మనకు ఈ నెలలోనే మనకు ఏంటంటే వేయడం అయితే జరుగుతుందండి. అలాగే రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు కూడా అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయాలని చెప్పేసి అయితే డేట్ అయితే ఫిక్స్ చేశారు. అయితే ఈ అమౌంట్లు కూడా మనకు 27వ తేదీన ఆ విధంగా అయితే విడుదల చేయొచ్చండి. అయితే రైతులకు సంబంధించి మనకు పర్టికులర్గా ఏదైనా డేట్ వస్తే కనుక తప్పనిసరిగా మీకైతే తెలియజేస్తాను. కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపైతే మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి 18,750 రూపాయలు రేపు మధ్యాహ్నం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. డ్వాక్రా మహిళలు కూడా అయితే పడుతాయండి. అందరికీ కాదు, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి 45 నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉండి అప్లై చేసుకొని ఉండి వాళ్ళ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చి ఉంటే కనుక వాళ్ళకు మాత్రం కంపల్సరీగా డబ్బులు అయితే పడతాయండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. ఇలాంటి అప్డేట్స్ ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.